అలానే మిసేసరావు ప్రపంచ వాతావరణ సంస్థ, భారత వాతావరణ సంస్థ ఒకటి అనుకుంటే మరొక రకంగా ఇప్పుడు కనిపిస్తోంది ఎల్నినో ప్రభావం. తాజాగా మ్యాడిన్ జూలియన్ ఆసులేషన్ అనేది మొత్తం టోటల్గా వీళ్ళ అంచనాల్ని తారుమారు చేస్తుంది. ప్రస్తుతం కుంభవృష్టి రోజులు వచ్చేసాయని చెప్పి ఇప్పుడు వాతావరణ శాఖ చెప్తుంది. ఎక్స్పెక్ట్ చేయని విధంగా బంగాళాఖాతంలో, హిందూ మహాసముద్రంలో మ్యాడిన్ జూలియన్ ఆసోలేషన్ అనేది ఇప్పుడు వాతావరణాన్ని కంప్లీట్ మార్చేస్తుందని చెప్తున్నారు. ఈ మ్యాడిన్ అండ్ జూలియన్ ఎవరు అని అంటే వీళ్ళు ఆ మార్పుల్ని, సముద్రంలో జరిగేటువంటి మార్పుల్ని కనుగొన్నటువంటి వాళ్ళు. ఫస్ట్ టైం ఈ ఆసోలేషన్ కనుక్కున్నారు కాబట్టి మేఘాలకు సంబంధించి ఏంటంటే ఇది మ్యాడిన్ జూలియన్ ఆసోలేషన్ అంటే మేఘాలని సృష్టించడం, మేఘాలని ట్రాన్స్పోర్ట్ చేయటం. దీన్ని మ్యాడిన్ జూలియన్ ఆసోలేషన్ అని అంటారు. ఈ పేరు ఎందుకు వచ్చిందని అంటే కనుక్కున్నటువంటి వాళ్ళు ఈ మేఘాలను సృష్టించడం, అలాగే వాటిని ట్రాన్స్పోర్ట్ చేసేటువంటి వాతావరణ మార్పు ఏదైతే ఉందో దాన్ని కనుగొన్నటువంటి వాళ్ళిద్దరూ మ్యాడిన్ అండ్ జూలియన్. పాల్ జూలియన్ అతని పూర్తి పేరు. ఆసిలేషన్ ఎలా జరుగుతాయి, మేఘాలకు సంబంధించినటువంటి రవాణా ఎలా జరుగుతుంది, మేఘాలు ఎలా సృష్టించబడతాయి అనే దాన్ని ఐడెంటిఫై చేసినటువంటి వాళ్ళు వీళ్ళిద్దరూ, మ్యాడిన్ అండ్ జూలియన్. వీళ్ళిద్దరూ ఎప్పుడో ఐడెంటిఫై చేశారు. సముద్రంలో అప్పుడప్పుడు తరచుగా ఇలాంటి ఆసిలేషన్స్ జరుగుతాయంట. అంటే మేఘాలు సృష్టించినటువంటి మేఘాలని ట్రాన్స్పోర్ట్, రవాణా చేయటం అనేటువంటి ఒక వాతావరణంలో భిన్నమైనటువంటి మార్పు. ఈ మార్పు కారణంగా ప్రపంచ వాతావరణ సంస్థ, భారత వాతావరణ సంస్థ ఇప్పటి వరకు ఎల్నినో ఎఫెక్ట్ కారణంగా వర్షాలు పడవని చెప్పినటువంటి నివేదికలు కంప్లీట్గా తారుమారు అయిపోయాయి. ఇప్పుడు తాజాగా అవి ఏం చెప్తున్నాయంటే కుంభవృష్టి వచ్చే అవకాశం ఉంది నైరుతి ఋతుపవనాల కారణంగా అని చెప్పి తాజా బులెటిన్ విడుదల చేశాయి. అందుకే నేను ప్రతిసారి అటు భారత వాతావరణ సంస్థ, ప్రపంచ వాతావరణ సంస్థ రెండు చెప్తున్నటువంటి నివేదికలను ఎప్పటికప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా. పసిఫిక్ మహాసముద్రంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, హిందూ మహాసముద్రంలో ఎలాంటి సిచ్యువేషన్ ఉంది, బంగాళాఖాతంలో అల్పపీడనం వాటి యొక్క ప్రభావం ఎలా ఉందనేది ఎప్పటికప్పుడు వాళ్ళు ఇచ్చినటువంటి బులెటిన్ ప్రకారం మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నాం. ప్రస్తుతం హిందూ మహాసముద్రంలో అలాగే బంగాళాఖాతంలో ఈ మ్యాడిన్ జూలియన్ ఆసోలేషన్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంది. దీని కారణంగా ఊహించినటువంటి విధంగా వర్షాలు పెద్ద ఎత్తున పడేటువంటి అవకాశం ఉందని చెప్పి ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి బులెటిన్. కుంభవృష్టి వచ్చేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ఎక్కడ? మధ్య ఆసియాలో, తూర్పు ఆసియాలో, ఉత్తర భారతంలో పెద్ద ఎత్తున వరదలు వచ్చేటువంటి అవకాశం ఉంది, కుంభవృష్టి కురిసేటువంటి అవకాశం ఉందని చెప్తున్నారు. ప్రస్తుతం మనం నైరుతి ఋతుపవనాలకు సంబంధించినటువంటి ద్వితీయార్థంలో ఉన్నాం. ప్రథమార్థంలో వర్షపాతం నమోదు కాల, సగటు వర్షపాతం కంటే చాలా తక్కువ నమోదైంది. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికీ కూడా సగటు వర్షపాతం కంటే తక్కువే నమోదైంది. అందుకే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రివ్యూ మీటింగ్ పెట్టి కరువు ఛాయల నుంచి రైతాంగాన్ని ఏ విధంగా రక్షించాలి అనే దాని మీద యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ప్రత్యేకమైనటువంటి కమిటీని వేసి చెన్నారెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ ఎల్నినో ప్రభావం కారణంగా ఏర్పడేటువంటి కరువు నుంచి రైతులను ఏ విధంగా ఆదుకోవాలనే దాని మీద ఆయన చర్యలు తీసుకుంటున్నారు. దానికి కారణం ఏంటంటే కేంద్ర ప్రభుత్వం ఇటీవల కాలంలో దాదాపు 25 రాష్ట్రాలకి ఎల్నినో ప్రభావం కారణంగా కరువు రాబోతుంది కాబట్టి ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోండి అని ఆదేశాలు జారీ చేసింది. దాని ప్రకారం రాష్ట్ర ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయి. ఇదంతా ఎందుకు చేస్తున్నాయి? ప్రపంచ వాతావరణ సంస్థ, భారత వాతావరణ శాఖ ఇచ్చినటువంటి నివేదిక ప్రకారం. కాకపోతే ఆ రెండు ఇచ్చినటువంటి నివేదికలు ఇప్పుడు తారుమారైపోయి పూర్తిగా భిన్నంగా మారిపోయింది సముద్రంలో ఉండేటువంటి వాతావరణ పరిస్థితులు. దాంతో ఇప్పుడు కుంభవృష్టి వచ్చే అవకాశం ఉంది, కుంభవృష్టి పడే అవకాశం ఉందని చెప్పి చెప్తూ ఉన్నారు. కారణం ఏంటి? హిందూ మహాసముద్రంలో ఇండియన్ ఓషన్ డైపోల్ ఇది న్యూట్రల్కి వచ్చేసింది.
ఇది న్యూట్రల్ రావడంతో పాటు ఈ మ్యాడిన్ జీలిన్ ఆసిలేషన్ అనేది ఏర్పడింది హిందూ మహాసముద్రంలో. అలాగే బంగాళాఖాతంలో అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. ఈ కారణం చేత మేఘాలు అనూహ్యంగా క్రియేట్ అవుతున్నాయి. అలాగే వాటి రవాణా పెరుగుతుంది. క్రియేషన్ అలాగే ట్రాన్స్పోర్ట్ ఈ రెండు పెరుగుతున్నాయి. ఇది అనూహ్యమైనటువంటి పరిణామం అని చెప్పి చెప్తున్నారు. ఇది వెరీ రేర్గా జరుగుతుంది అని చెప్పి చెప్తున్నారు. ఈ రేర్గా జరిగేటువంటి వాతావరణ మార్పుని వీళ్ళిద్దరు కనుక్కున్నారు, మ్యాడిన్ అండ్ జీలిన్. అందుకే ఈ మార్పుని వాళ్ళిద్దరికి గుర్తుగా పేరు పెట్టారు, పాల్ జీలిన్ అండ్ మ్యాడిన్. వీళ్ళిద్దరూ అబ్జర్వ్ చేశారు కాబట్టి వాళ్ళ పేర్లు పెట్టారు. ఇప్పుడు పసిఫిక్ మహాసముద్రంలో ఎల్నినో ఇప్పటికీ బలంగా ఉంది. కాకపోతే ఈ మ్యాడిన్ అండ్ జీలిన్ ఆసిలేషన్స్ పెరిగాయి కాబట్టి హిందూ మహాసముద్రంలో అలాగే బంగాళాఖాతంలో పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడినటువంటి ఎల్నినో మీద పై స్థాయిలోకి వెళ్ళిపోతుంది. అంటే దాన్ని అధిగమించేలాగా ఎల్నినో కారణంగా వచ్చేటువంటి వర్షాభావ పరిస్థితులు అధిగమించి ఇప్పుడు కుంభవృష్టిని కురిపించేలాగా ఇవి అనూహ్యంగా తయారయ్యాయి అనేది తాజాగా వస్తున్నటువంటి బులెటిన్. కాబట్టి రాబోయేటువంటి రోజుల్లో నైరుతి ఋతుపవనాలు సెప్టెంబర్, అక్టోబర్ ఈ 2 నెలల్లో నవంబర్ వరకు వర్షపాతం సగటు కంటే ఎక్కువ నమోదయ్యే అవకాశం ఉందని చెప్తున్నాయి ఇప్పుడు వాతావరణ శాఖ. మొన్నటి వరకు ఏం చెప్పాయి, వర్షపాతం ఉండే అవకాశం లేదు, కరువు ఛాయలు వస్తాయి, కరువు నుంచి మీరు బయటపడండి. ఇది రేరుగా వచ్చేటువంటి కరువు. ఎల్నినో చాలా తీవ్రంగా పసిఫిక్ మహాసముద్రంలో బలపడుతుంది. సాధారణంగా ఉండేటువంటి వేడి కంటే కూడా ఉపరితలంలో చాలా ఎక్కువగా ఉంది. దాదాపు ఒక 2 డిగ్రీలు సెంటీగ్రేడ్ ఎక్కువగా ఉంది సాధారణంగా ఉండేదానికన్నా కూడా. కాబట్టి వర్షాలు పడే అవకాశం తక్కువ ఉంది, వెరీ రేర్గా పడతాయి అని చెప్పింది వాతావరణ శాఖ. చెప్పిన దాని ప్రకారమే కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా కరువు ఛాయలు ఉన్నాయి, కొన్ని చోట్ల వర్షాలు పడ్డాయి. కానీ ఇవాళ నుంచి రాబోయేటువంటి రోజుల్లో కుండపోత వర్షాలు, ఆకాశం చిల్లులు పడిందా అనేలాగా వరదలు వచ్చే అవకాశం ఉంది, జల ప్రళయం అనేటువంటి అవకాశం కూడా ఉందని చెప్పి వాతావరణ శాఖ చెప్తుంది. మరి ఈ మార్పు ఎందుకు వచ్చిందంటే అనూహ్యమైనటువంటి మార్పు అని చెప్తున్నారు వాళ్ళు. అప్పటికప్పుడు వచ్చినటువంటి మార్పు అంటున్నారు. వాతావరణంలో అనేక మార్పులు వస్తూ ఉంటాయి, అకస్మాత్తుగా వచ్చేటువంటి మార్పులు కూడా ఉంటాయి. అలాంటి వాటిల్లో ఒకటి ఈ మ్యాడిన్ జీలిన్ ఆసిలేషన్ అనేది. ఈ కారణంగా మేఘాలు ఎక్కువగా వస్తూ ఉంటాయి, అవి ట్రాన్స్పోర్ట్ అవుతుంటాయి, వర్షం కురుస్తూ ఉంటుంది, ఎడతెరిపి లేనటువంటి వర్షాలు పడే అవకాశం ఉందని చెప్పి వాతావరణ శాఖ తాజాగా విడుదల చేసినటువంటి బులెటిన్. మరి ఇది వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్, నేనైతే ఇవ్వట్లేదు, వాళ్ళు ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషను. మరి వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం జల ప్రళయాలు రాబోతున్నాయి రాబోయే రోజుల్లో. మొన్నటి వరకేమో కరువు అన్నారు, ఇప్పుడేమో జల ప్రళయాలకు అవకాశం ఉందని చెప్పి వాతావరణ సంస్థలు, వాతావరణ శాఖ చెప్తోంది. మరి దీన్ని పూర్తిగా నమ్ముదామంటే వాతావరణ శాఖ మీద సినిమాల్లో కూడా పెట్టారు కామెడీగా. అంటే వాతావరణ శాఖ చెప్పిందంటే వర్షాలు రావని, వాతావరణ శాఖ ఏది చెప్తే అది జరగదని, ఇలా కామెడీగా కొన్ని సీన్లు కూడా సినిమాల్లో పెట్టారు. కాకపోతే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఐడెంటిఫై చేస్తున్నారు. ఈవెన్ మొబైల్లో కూడా ఏ ప్రాంతంలో వర్షపాతం ఎంత ఉంది, రేపు ఎల్లుండు లేదా వారంలో వర్షాలు ఎక్కడెక్కడ పడే అవకాశం ఉందనేది చూపిస్తున్నారు. కాబట్టి ఈ ఆధునిక టెక్నాలజీ పెరిగింది కాబట్టి, అత్యాధునిక పరికరాలు వచ్చాయి కాబట్టి వాతావరణ శాఖ చెప్పేది నిజం అయ్యే అవకాశాలు ఉన్నాయని చెప్పి మనం నమ్మాల్సిందే. ఎందుకంటే ఇప్పటి వరకు వర్షాలు పడవన్నారు, పడలేదు కదా. నైరుతి ఋతుపవనాలు వచ్చినప్పటికి కూడా ఇప్పటి వరకు ప్రథమార్థంలో పడలేదు. మరి ద్వితీయార్థంలో ప్రళయాలు వచ్చే అవకాశం ఉంది, జల ప్రళయాలు అని చెప్తున్నారు. మరి చూడాలి, మరి వాతావరణ శాఖ చెప్పింది యాక్యురేట్గా ఉంటుందా లేదా అనే దాని మీద మీరు కూడా కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.